హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఈ సాంగ్ అనేది మంచి ట్రెండింగ్లో అయితే ఉంది కాబట్టి అయితే వీడియో అనేది చేశాను. సో వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. సో వీడియో మీకు నచ్చిందో లేదో కింద కామెంట్ అయితే చేయండి. వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. సో వీడియో అయితే లెంతీగా అయితే ఉండేది, స్మాల్గానే ఉంటుంది కాబట్టి అయితే వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. కనీసం ఈ వీడియోని 1 మినిట్ అనేది చూడండి, ఓకేనా. సో 1 మినిట్ చూస్తే కొంచెం వీడియోకి డ్యూరేషన్ అనేది పెరిగి కొంచెం అయితే బూస్టింగ్ అయితే ఉంటుంది. ఖచ్చితంగా వీడియోకి లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఓకేనా. సో కొత్త వారు ఎవరైనా వచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ పెట్టుకొని వీడియోస్ అయితే రెగ్యులర్గా అయితే ఫాలో అవ్వండి, ఓకేనా. సో ఇప్పుడైతే వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. లెట్స్ స్టార్ట్ ద వీడియో. మాస్ అనే పదానికి బొట్టు కోసి పేరెట్టిందే ఆయన చూసే. ఫ్రెండ్స్, మీకు డిస్క్రిప్షన్లో ప్రీసెట్ అయితే ఇచ్చాను, ఓపెన్ అనేది చేసుకోండి. నేను ఎలర్ట్ మోషన్ యాప్ అయితే ఓపెన్ అనేది చేసుకుంటున్నాను. సో మీరు కూడా ఎలర్ట్ మోషన్ ఓపెన్ చేసుకోండి. అంటే ప్రీసెట్ అయితే ఇంపోర్ట్ అయితే వేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ప్రొజెక్ట్కి రండి, ఓకేనా. ప్రొజెక్ట్కి వచ్చిన తర్వాత ప్రీసెట్ అయితే ఓపెన్ అనేది చేసుకోండి. ఓపెన్ చేసుకుంటే మీకు మొత్తం ఆల్రెడీ మొత్తం అయితే నేను ఎడిటింగ్ అనేది చేశాను. మీకు చేయాల్సింది ఏమైనా జస్ట్ కింద ప్లస్ మీ టాప్ చేసుకోండి, మీడియం మీ టాప్ చేసుకోండి. ఇక్కడ ఫోటోస్ వచ్చి రండి. ఇక్కడ ఫొటోస్, మీ ఫొటోస్ అయితే యాడ్ చేసుకొని ఫోటోని అయితే జూమ్ అయితే చేసుకోండి, ఓకేనా. జూమ్ చేసుకోండి. ఈ బీట్ మార్క్ సెంటర్కు వచ్చేసి ఇక్కడ టాప్ చేసుకుంటే మనకు ఎక్స్ట్రా పార్ట్ అయితే డిలీట్ అయిపోతుంది ఫోటో అనేది. ఈ విధంగా ఫొటోస్ అయితే యాడ్ అయితే చేసుకోండి ఈ బీట్ మార్క్ సెంటర్లో అయితే, ఓకేనా. నేను యాడ్ చేస్తున్నాను చూడండి, సేమ్ ఇదే విధంగా యాడ్ అయితే చేయండి, ఓకేనా. కొన్ని ఫొటోస్ బాగా అయితే యూజ్ అవుతాయి కాబట్టి మీరు తక్కువ ఫొటోస్ ఉన్నా కానీ మళ్ళీ రిపీట్గా అయితే వాడుకోండి, ఓకేనా. మళ్ళీ అవి యూజ్ అయితే చేయండి, మళ్ళీ యాడ్ చేయండి, ఓకేనా. ఓకే, మీకు ఫొటోస్ నేను ఆల్రెడీ ఫొటోస్ అన్నీ యాడ్ చేసిన, మీకు లాస్ట్లో చెప్తాను ఏం చేయాలనేది, ఓకేనా. సో మనకు ఈ ఫోటో ఉంది కదా ఫ్రెండ్స్, స్టార్టింగ్లో ఈ ఫోటో మీద టాప్ చేసుకోండి. కింద మూవ్ అండ్ ట్రాన్స్ఫర్ ఉంటుంది, సో ఇక్కడ టాప్ చేసుకోండి. స్టార్టింగ్లో ఒక కీ ఫ్రేమ్ అయితే ఇవ్వండి, ఇక్కడ ప్లస్ కనబడుతుంది కదా, సో లెఫ్ట్ సైడ్ ఇక్కడ టాప్ చేసుకోండి. ఓకే, కొంచెం ముందుకు జరపండి, ఓకేనా. ఓకే, కొంచెం ముందుకు జరిపి సో ఇంకో కీ ఫ్రేమ్ అయితే ఇచ్చేయండి, ఓకేనా. ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు స్టార్టింగ్ కీ ఫ్రేమ్ దగ్గరకు తీసుకురండి, ఈ వైట్లో అనేది, ఓకేనా. నేను తీసుకొస్తున్నాను చూడండి. ఓకే, ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ జెడ్ ఆప్షన్గా స్మాల్గా, ఓకే, ఈ జెడ్ ఆప్షన్ మీరు టాప్ చేసుకొని ఈ విధంగా జూమ్ అయితే చేయండి, ఓకేనా. సో ఈ విధంగా చూడండి, నేను చేస్తున్నాను. సో ఈ విధంగా చేయండి, ముందుకు జరపండి, ఓకేనా. ముందు జరిపి మధ్యలో సెంటర్కి వచ్చే విధంగా చూడండి, వైట్లో చూడండి. సో ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్లో కర్వ్ ఆప్షన్ ఉంటుంది, ఇక్కడ టాప్ చేసుకోండి. ఈ కర్వ్ అనేది ఈ విధంగా పెట్టేయండి, ఓకేనా. అడ్జస్ట్మెంట్ చేసేయండి. ఓకే, అయిపోయింది మనం చూడండి, ఓకేనా. సో ఈ విధంగా వస్తూ ఉంటుంది. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే సింపుల్గా ఒక ఫోటో మీద టాప్ చేసుకుని ఇక్కడ లేయర్ మీద టాప్ చేసుకోండి, కాపీ లేయర్ చేయండి, ఇక్కడ 4th ఆప్షన్, ఓకేనా. ఓకే, కాపీ లేయర్ చేసిన తర్వాత మిగతా ఫొటోస్ ఉన్నాయి కదా, సో మిగతా ఫోటో అన్నిటికంటే ఏ ఎఫెక్ట్ అయితే యాడ్ అయితే చేయండి, ఓకేనా. ఓకే, ఇక్కడ పేస్ట్ అయిపోయిన చిన్న ఏరో సింబల్ ఉంటుంది ఇక్కడ, ఓకే. ఇక్కడ లేయర్ మీద టాప్ చేసుకొని ఇక్కడ పేస్ట్ అయిపోయిన చిన్న ఏరో సింబల్ ఉంటుంది, ఇక్కడ టాప్ చేసుకుని కలర్ ఆఫ్ చేసి పేస్ట్ అయితే చేయండి, ఓకేనా. ఓకే, మనకు సో నేను యాడ్ చేస్తున్నాను చూడండి, ఇదే విధంగా చేయండి. ఓకే, ఇదే విధంగా అన్ని ఫొటోస్కి అయితే చేయండి. నేను ఆల్రెడీ అన్నిటికైతే ఎఫెక్ట్ అనేది యాడ్ అనేది చేశాను. మీకు ఏం చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ మీరు మీ ఫొటోస్ రిప్లేస్మెంట్ పెట్టుకుంటే సరిపోతుంది, ఓకేనా. సో ఇప్పుడు ఒక ఫోటో ఉంది, ఓకేనా. సో ఈ ఫోటో మీద టాప్ చేసుకోండి. కింద మనకు కలర్ ఫీల్ ఉంటుంది, సో ఇక్కడ టాప్ చేసుకోండి, మళ్ళీ ఇక్కడ టాప్ చేసుకోండి. సో ఇక్కడికి రండి. వచ్చిన తర్వాత మీ ఫొటోస్ అయితే ఉంటాయి కదా, సో మీరు ఎవరి ఫోటో అయితే ఎడిటింగ్ చేయాలనుకున్న వారి యొక్క ఫొటోస్ అయితే ఉంటాయి కదా. సో నేను ఎగ్జాంపుల్ ఒక ఫోటో తీసుకుంటున్నాను వేరే వాళ్ళది, ఓకే. సో ఈ యొక్క ఫోటో తీసుకొని పైన ప్లస్ మీద టాప్ చేసుకుంటే మనకి ఈ యొక్క ఫోటో అయితే యాడ్ అయిపోయింది చూడండి, ఓకేనా. సో ఇదే విధంగా మీరైతే అన్ని ఫొటోస్ రిప్లేస్మెంట్ పెట్టుకుంటే సరిపోతుంది, ఓకేనా. వీడియో అయితే మనకు టోటల్గా అయితే కంప్లీట్ అనేది చేశాను చూడండి, ఓకేనా. సో మీకు అన్నీ అయితే ఇచ్చేసాను ప్రీసెట్, ఓకే. ఇప్పుడు వీడియో అయితే పైన ఏరో సింబల్ మీద టాప్ చేసుకుని వీడియో అయితే ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి, ఓకేనా. సో వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. సో థ్యాంక్ ఫర్ వాచింగ్, జై హింద్.